అన్నట్టు వైజాగ్ తేవాలంటే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది సార్. అందుకనే నేనేమంటానంటే వచ్చేవాళ్ళు కాకుండా విశాఖపట్నంలో ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి చేసేట్టుగా మార్నింగ్ 20వ తారీఖు పెట్టడం. ఇది కష్టంగా చేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు, వాకింగ్ కూర్చున్నట్టు అవుతుంది. అదే సమయంలో అన్ని జిల్లాల్లో కూడా 20వ తారీఖున మాక్ యోగా డెమాన్స్ట్రేషన్ చేయమనండి. మనం చేసిన దానికి కల్మినేషన్ పనికొస్తుంది. స్కూల్స్లో అన్నిటి కూడా చేస్తారు ఒకరోజు. ఈ 2 రోజులు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, కొంచెం పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు నేర్చుకునేది ఫస్ట్ డే డెమాన్స్ట్రేషన్, సెకండ్ డే చేస్తారు. సార్ కాన్స్టిట్యున్సీ వైజాగ్ చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు మాడుగులనో పైకరాపేట నర్సీపట్నం మా కాన్స్టిట్యున్సీ దగ్గరలో హెడ్ క్వార్టర్లో కాలేజీ ఒక హై స్కూల్. మీ కాలేజీలు కాదు, 1,00,000 ప్లేసుల్లో చేయమంటున్నాం. ఒక కాలేజీ 2 కాలేజీలు కాదు ఇక్కడ. అక్కడి నుంచి మేము మొబిలైజ్ చేసుకుని నైట్కి తెల్లవారుజామున బయలుదేరి తీసుకొస్తాం సార్. అక్కడ మీకు మేనేజ్మెంట్ ఉంటే చేసుకోండి, నో ప్రాబ్లం. కరెక్ట్గా చేయగలుగుతాం. విల్ వెరీ హ్యాపీ. కలెక్టర్ మీరు వర్కౌట్ చేసుకొని మీరు హాస్టల్స్ ఉంటే క్యాంపుల కింద పెట్టేసి అది సార్ అక్కడ బస్సులు పెట్టి అక్కడే తీసుకొచ్చేసేయండి. హాస్టల్స్ ఆర్ అదర్ కమ్యూనిటీ హాల్స్. Sir, actually, sir, target given was 50,000, sir. ఒక 20% breathing space పెట్టుకొని closer to 58,000 mobilization plan రెడీ చేశాం సార్. దాంట్లో 20,000 మేము ప్రీవియస్ నైటే తీసుకొచ్చి ఆ పిల్లల్ని అలాంగ్ ద హైవే స్టే చేపిస్తున్నాం సార్. వాళ్ళందరూ మార్నింగ్ 2 o'clock చాయ్ బిస్కెట్స్ అన్ని అరేంజ్ చేసేసి వాళ్ళని 3 o'clock బస్సు ఎక్కిస్తాం సార్. ఎందుకంటే మిడ్ నైట్ లో మాకు మొబిలైజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ప్రీవియస్ నైటే తీసుకొస్తున్నాం సార్. దట్ ఈస్ వాట్ ఎమ్మెల్యే. మేడం 1 second, మీరు డే స్కాలర్స్ ని తీసుకొస్తున్నారా? ఎస్ సార్, డే స్కాలర్స్ జూనియర్ కాలేజెస్ అందరిని కూడా రెసిడెన్షియల్ కూడా రెసిడెన్షియల్స్ వి విల్ బి స్టార్టింగ్ ఇన్ ది మార్నింగ్ సార్. సార్ రెసిడెన్షియల్ కొంచెం ఈజీ సార్, మాకు ఇబ్బంది లేదు. బట్ డే స్కాలర్స్ కి వచ్చేగల్లా ఒకసారి కమిషనర్ గారితో ప్లీజ్ హ్యావ్ ఎ మీటింగ్. ఎందుకంటే చాలా పకడ్బందీగా చేయాలి, పిల్లలు ఉంటారు కనుక. మళ్ళీ 20 మంది పిల్లలకి ఒక సంరక్షకుడు ఉండాలి, చాలా పకడ్బందీగా చేయాలి. ఆల్ స్టూడెంట్స్ 9th క్లాస్ కాబట్టి కొంచెం బెటర్ అవేర్నెస్ ఉండే పిల్లలే. రెండోది మీరు చేయాల్సింది ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడున్నా ఆల్ కలెక్టర్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ రెసిడెన్షియల్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ కాలేజీలు ఓపెన్ అయి ఉంటే పర్వాలేదు, ఓపెన్ కాకపోతే అవి తీసుకుంటే ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు గీతం ఉంది, వాళ్ళ కాలేజ్ ఇంకా ఓపెన్ చేయలే, ఓన్లీ వాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చి 15,000 కానీ 5,000 మందే ఉన్నారు. అక్కడ ఒక 10,000 మంది ఉండొచ్చు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఇంతవరకు మీరు దృష్టి పెట్టినట్లేరు. అలాంటి దృష్టి పెడితే సాయంత్రం రాత్రికి వస్తారు, అక్కడే ఉంటారు. మార్నింగ్ ఈజీ, మీకు నిద్ర లేపడం, అందరూ రెడీ అయ్యి వస్తారు. హాఫ్ అన్ అవర్ 1 hour లేట్ అయినా బాధ లేదు. అప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. 1 hour జర్నీలో ఎక్కడో వచ్చేస్తారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత మరో కంటిన్యూ ప్రాసెస్ ఉండాలన్నారు కదా సార్ యోగా. ఎంతమంది స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ హై స్కూల్స్లో కానీ డ్రిల్ పీరియడ్ ఉంది సార్. డ్రిల్ పీరియడ్ అది రాను రాను ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెరిగిపోయి మొత్తం అది ఎత్తేసారు సార్. మీకు మెయిన్లీ కాలేజీలో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ అసలు డ్రిల్లే లేదు సార్. మీరు హెచ్ఆర్డి మినిస్టర్ ఎక్కడ ఉన్నారు కనుక ఇది కంపల్సరీ చేయండి సార్. తమరు 1 hour పర్ వీక్ యోగా అయితే సార్. మాకు అనకాపల్లికి ఇచ్చింది గీతం పక్కనే సార్, గీతం కాలేజ్ పక్కనే సార్ అనకాపల్లి. అంచేత 1 hour సో వీ కెన్ టేక్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారు కనుక ఎక్కడ ఉంటే అక్కడ మీరు తీసుకోండి, అవి ఉండేది తీసుకోండి సార్. ఒక పీరియడ్ మాత్రం మనం యోగా పెడితే అది కంటిన్యూ ప్రాసెస్ అయిపోతుంది సార్. దేర్ ఆర్ అవసరమైతే ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకుందాం. ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేద్దాం. వర్కౌట్ చేసి అవన్నీ కూడా మనం అమలు చేద్దాం. కాలేజీల్లో, స్కూల్స్లో, కరికులంలో పార్ట్ టైం కింద ఒకప్పుడు మెయిన్ సార్. ప్రైవేట్ స్కూల్స్ అసలు అందరికి పెడతాం. అందరికి పెట్టి విల్ ఇంట్రడ్యూస్, విల్ ఇన్సిస్ట్. స్పీకర్ గారు హలో చెప్పండి సార్. ఆల్రెడీ మేము అబ్జర్వ్ చేస్తాం సార్. ఒక 5 days నుంచి మా అనకాపల్లి జిల్లా మాకు వస్తుంది. అనకాపల్లి జిల్లాలో మేమంతా అబ్జర్వ్ చేస్తున్నాను. నేను కలెక్టర్ గారు కానీ మొత్తం ఆర్డీఓస్ కానీ అందరూ కూడా ఇదే వర్క్ మీద పనిచేస్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్టు, కలెక్టర్ గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ ప్లాన్ చేశారు సార్. అనకాపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది మాకు, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ నైట్కి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి అక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేశాం సార్. అయితే నా సజెషన్ చేస్తే నాకు అనుకున్న అనుభవం ప్రకారంగా మన మహానాడులో కొన్ని లక్షల మంది చూసాం మనం
అనుభవం ఉంది మనకి అంతా అయిపోయింది. వచ్చేటప్పుడు కానీ వెళ్తేప్పుడు కానీ ట్రాఫిక్స్ ఇప్పుడు కూడా జామ్ అయిపోతున్నారు సార్. అది జరగకుండా చూడాలి సార్. దానికి అది పోలీస్ నేను మిమ్మల్ని కోరేది నేషనల్ హైవేస్ పెట్రోలింగ్ అండ్ రెగ్యులేషన్, అది మీ బాధ్యత. రోడ్స్ ఆర్ ఆల్ నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్లో పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ బ్లాక్ అయితే మాత్రం ఇట్ విల్ క్రియేట్ హెవక్. దాన్ని ఎక్కడికక్కడ మీరు పెట్టి ఎంత డిస్టెన్స్లో పెట్టగలుగుతారు? ఈ రేడియస్ అంతా కూడా అనకాపల్లి టు వైజాగ్, శ్రీకాకుళం దగ్గర అది కూడా అవసరం లేదు, విజయనగరం. మీరు అనకాపల్లి టు విజయనగరం మీరు ప్లాన్ చేసుకుంటే అక్కడ అంతా సీమ్లెస్ స్మూత్గా వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్, ఎవ్రీబడి, security safety is very, very important. You have to guide your drivers and also who is escorting officer continuously. All collectors మీరు కంటిన్యూగా లాస్ట్ మైల్లో కూడా టెలికాన్ఫరెన్స్ లో యూ హ్యావ్ టు గైడ్ యువర్ పీపుల్. బీ క్లియర్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టర్ అండ్ ఎస్పీ హ్యాస్ టు గైడ్ దెమ్ ప్రాపర్లీ. ఈవెన్ విశాఖపట్నం కూడా సేమ్ థింగ్, ఎంతమంది ఉన్నారో అంతమంది లైన్లో తీసుకొని యూ హ్యావ్ టు గైడ్ దెమ్, కాషన్ దెమ్, కంటిన్యూస్గా జరగాలి. ఎమ్మెల్యేస్ అండ్ ప్రజాప్రతినిధులు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, మినిస్టర్స్ మిమ్మల్ందరినీ, మీరు కూడా అనుసంధానం కావాలి. ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా కూడా ప్రజాప్రతినిధులు, అడ్మినిస్ట్రేషన్ ఇద్దరుగా అనుసంధానం అయి చేస్తే ఇది ఒక మాస్ మూమెంటం కింద, ఒక హిస్టారికల్ ఈవెంటే కాదు, దీనికి ఒక బిలీవబిలిటీ, ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి మీరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాకుండా ఏదో మొక్కుబడిగా వచ్చి ప్రజాప్రతినిధులుగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ దీన్ని లాజికల్గా తీసుకెళ్లడం, అది తీసుకెళ్లాలంటే వే ఆఫ్ లైఫ్లో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇప్పటికిప్పుడు చాలా వరకు మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు, కానీ ఇంకా నాకు 100% ఇంటిగ్రేషన్ కావాలి. ఇది దేర్ ఇస్ నో సెకండ్ థాట్స్. సార్ వన్ మోర్ సార్, అందరు ఎమ్మెల్యేలు వచ్చారు సార్, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వన్ మోర్ ఇష్యూ సార్, ఇంత లార్జ్ స్కేల్లో మనం చూస్తున్నాం కాబట్టి నా రిక్వెస్ట్ ఏం లేదు సార్. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మీరు అదే డైరెక్ట్ మినిస్టర్ ఉంటారు. ఆ రోజు దయించి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు. హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి హై స్కూల్, ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా యోగా టీచర్ని అపాయింట్ చేయండి సార్. అంటే 6 నెలల క్రితమే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి. వారి అండర్లో 43,000 స్కూల్స్ ఉన్నాయి. ప్రత్యేకించి మళ్ళీ ఎవరన్నా అపాయింట్ చేయక్కర్లేదు సార్. ఫస్ట్ టైం మనం చూసి డ్రిల్ పీరియడ్ లోనే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి మీరు కూడా యోగా టీచరే. యు ఆర్ ప్రాక్టీసింగ్ నౌ. యూ హ్యావ్ టు టీచ్ అదర్స్. లైక్ దట్ విల్ మేక్ ఆల్ అవర్ టీచర్స్ పార్ట్ టైం, దే హ్యావ్ టు టేక్ ఇట్ అప్. బట్ ట్రైనర్స్ పెట్టుకుంటాం. మాస్ మూమెంటం కావాలి, ఒక హిస్టారికల్ ఈవెంట్ కావాలి అనుకున్నప్పుడు అందరూ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏం తయారు చేయాలో చేద్దాం. ట్రైనర్స్ కానీ, సిలబస్ కానీ అవి ఎట్లా చేయాలో వర్కౌట్ చేద్దాం. అది కాకుండా ఆర్నమెంట్లుగా ప్రతి ఒక్కదానికి మీరు డిమాండ్ చేసేసారనుకోండి, ఒక 50,000 మంది రిక్రూట్ చేయమని, డబ్బులు కూడా ఉండాలి. ఇప్పటికే దగ్గర 16,500 మంది టీచర్స్ రిక్రూట్ చేశాం. ఆ స్టూడెంట్ టీచర్ రేషియో చూస్తే కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇది ది బెస్ట్ అన్నమాట.